దేవునికి స్తోత్రం. మన రక్షకుడు, పోషకుడు, ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీ దినమంతయు దేవుడు మీ ముందు నడిపించి కాపాడునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రేమ కొదువైపోయింది. ఒకరికొకరు ప్రేమ చల్లారిపోతూ ఉంది ఒకరి మధ్యలో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ప్రేమించాలి. దేవుని ప్రేమ మనను పట్టుకుని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమించవలను. ప్రేమ ఫలము దేవుడు అనేక విధాలుగా చెప్పాడు. ఈరోజు ఆయన అడిగేది ఒకటే, ఇదిగో ఆయన పూర్ణ మనసుతో నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉంటే, పూర్ణ ప్రేమతో ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటే, యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో నువ్వు నిలబడితే, యెహోవాను ప్రేమిస్తూ ఆయన యొక్క కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు. అయితే ఒక మాట అంటున్నాడు, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమిస్తాడు. అవును, అలాగే దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ఆయన ప్రేమిస్తాడంట. నువ్వు ఆయన ఆజ్ఞల్ని నువ్వు పట్టుకొని మార్గంలో నడుస్తూ పూర్ణ మనస్సుతో నువ్వు ఉంటే కనుక తప్పకోకుండా నీతిని అనుసరిస్తావు. రెండవది, ఉత్సాహంగా దేవుని పట్ల ఏ కార్యం చేయాలో చేస్తావు, ఏ కానుక ఇవ్వాలో ఇస్తావు. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? బలవంతం చేస్తుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా నిన్ను ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే ప్రేమ మరణము కంటే బలమైనదంటే, చావైనా నాకు పర్లేదు కానీ ప్రేమించటం నేను మానను. ఇదిగో దేవుని ఆజ్ఞలను ప్రేమించటం నేను మానను, దేవుణ్ణి ఆరాధించటం నేను ప్రేమించటం నేను మానను అని దేవుని కొరకే నువ్వు నిలబడతావంట. కాబట్టి బహు జాగ్రత్త పడి నీ దేవుడని యెహోవాను ప్రేమించు, ఆజ్ఞల ప్రకారం నడువు. దేవాతి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సియోనులో నుంచి ఎలాగైతే ఇశ్రాయేలులను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆశీర్వదించాడో నిన్ను కూడా ప్రేమించి ఆశీర్వదిస్తాడు. అట్టు కృపాధన్యత దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.